శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే కనుక ఈ రాశిలో పుట్టిన వారికి తెలియనటువంటి ఎన్నో అంశాలు ఈ వీడియోలో మీకు అంతా తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా వృషభ రాశి జాతకులు మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీలో మీకు కూడా తెలియని ఎన్నో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన రహస్యాలు, అలాగే మీకు ఎంతో బాగా కలిసి వచ్చే అనేక అంశాలు, అదేవిధంగా ఏ ఏ రంగాలలో మీరు చక్కగా రాణించగలుగుతారో, ఇక మీ ప్రేమ, మీ పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు, మీ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి, ఈ రాశి వారి జీవితంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం, అలాగే వారి అలవాట్లు చాలామందికి ఎంతో ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్గా, ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. అందరినీ ఆకట్టుకునేటువంటి సత్తా వీరిలో అధికంగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారికి ఎదురు తిరిగితే వారిపై తిరుగుబాటు చేయడానికి వీరు ఎంత మాత్రం కూడా ముందు వెనుక ఆలోచించారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారిలో ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు చాలా లెక్కలు వేసుకుంటూ క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఈ రాశి వారికి కొంచెం స్వార్థం ఎక్కువనే చెప్పాలి. ఈ రాశిలో పుట్టిన వారు ఎవరితోనైనా సరే అరుదుగానే ప్రేమలో పడుతూ ఉంటారు. ఇక ఎవరి మీదనైనా ప్రేమ కలిగినా, అలాగే ఇష్టం పెరిగినా దాన్ని అవతలి వ్యక్తికి ధైర్యం చేసి ఆ విషయాన్ని చెప్పలేకపోతారు. ఎందుకంటే ఈ రాశి వారిలో కొంచెం సిగ్గు, భయం, బిడియం ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రేమించిన వ్యక్తులను ఒక్కోసారి కోల్పోవలసిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ వృషభరాశి జాతకులకు డబ్బుకు సంబంధించి అంశాలని చక్కబెట్టడంలో తెలివితేటలు ఎంతగానో ఉంటాయి. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం కంటే ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఈ రాశి వారు ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. ఇక ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి మానసికమైన కల్లులం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. అయితే ఎంతైతే సున్నితంగా ఉంటారో, అలాగే ఎంతైతే ఓర్పుగా వ్యవహరిస్తారో అంతే కఠినంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వారితో మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలామంది అర్థం కానటువంటి కఠినమైనటువంటి మనసున్న వారిని ఈ రాశి వారిని అనుకుంటూ ఉంటారు. కానీ వీరిని అర్థం చేసుకోగలిగితే మాత్రం ఈ వృషభ రాశి వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటే ఎంతో గొప్పగా సాగుతూ ఉంటాయి. అలాగే ఎవరైనా ఒక సందర్భంలో వీరు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. ఇక ఈ వృషభ రాశి వారు తల్లిదండ్రులను కానివ్వండి, జీవిత భాగస్వామిని కానివ్వండి, సంతానం కానివ్వండి, బంధువులను కానివ్వండి, స్నేహితులను కానివ్వండి, ఎవరి సమక్షంలోనైనా వీరికి స్వేచ్ఛ ఇచ్చేలాగా వీరు ప్రవర్తిస్తారు. అంతేకాని వీరి కుటుంబ సభ్యులకు ఈ పని ఇలా చెయ్యి, ఆ పని అలా చెయ్యి అనే కామెంట్ అస్సలు చెయ్యరు. వీరు ఎంతో ప్రేమగా, ఆప్యాయతతో వీరి కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ఇతరులు చేసినటువంటి మేలును, సహాయాన్ని ఎంత మాత్రం మర్చిపోరు. ఎందుకంటే వీరి కష్టకాలంలో వీరికి చేసిన మేలును మర్చిపోవడం వీరికి నచ్చని పని. ఖచ్చితంగా ఎవరు ఎలాంటి సందర్భంలో ఎటువంటి సహాయం చేశారో వారిని గుర్తుపెట్టుకొని వారికి అవసరం వచ్చినప్పుడు ఆ సహాయాన్ని తిరిగి వారికి అందిస్తూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి వారికి లౌక్యం ఎక్కువనే చెప్పాలి. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయంలో ఈ రాశి వారు నేర్పరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడతారు. అలాగే సమాజం పట్ల ఎక్కువ బాధ్యతలు కలిగి ఉంటారు. లేని వారికి సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క రాశాధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించుకోండి. అలాగే కాలభైరవ దేవానికి వెళ్ళి కాలభైరవ స్వామిని ఆరాధించడం వలన ఈ వృషభ రాశి వారికి ఎంతో మేలు అనేది వీరి జీవితంలో కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.